For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సతీష్ కల్లూరి, వీడియో మార్కెటింగ్ స్పెషలిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వీడియో స్టార్స్ అకాడమీ. మరి సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నానండి. ఓకే సార్. సార్ చాలామందికి వీడియోస్ చేయడానికి చాలా ఇష్టం, కంటెంట్ కూడా రాసుకుంటారు, మంచి రీచ్ వెళ్తుందని వాళ్ళకి కూడా తెలుసు. కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే భయపడతారు. కెమెరా షైనెస్, అసలు కెమెరా షైనెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? అలా ఓవర్కమ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి సార్? తప్పకుండా మంచి ప్రశ్న. చాలా మందికి ఏంటంటే చాలా స్కిల్స్ ఉంటాయి, అవును, నాలెడ్జ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎస్, బయట వాళ్ళతో అందరికి హ్యాపీగా మాట్లాడతారు. కానీ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడేసరికి ఏదో ఒక హెసిటేషన్ ఉంటుంది అనమాట. అంటే మన పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని, లేకపోతే ఎవరైనా చూసి ఎవరైనా కామెంట్ చేస్తారనో, నెగిటివ్ కామెంట్ చేస్తారనో, లేకపోతే కొంతమందికి వాళ్ళ వాయిస్, నా వాయిస్ కెమెరాలో కానీ వీడియోలో కానీ ఎట్లా ఉంటుందో తెలియక సో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అనమాట. ఇవన్నీ అసలు జరగ ముందే ఆలోచించుకొని వాళ్ళే భయపడుతుంటారు అనమాట. అట్లా కాకుండా నా దృష్టిలో ఏంటంటే కెమెరా షైనెస్ని ఎలా చూడాలంటే, అంటే కెమెరా షైనెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే, ఫస్ట్ కెమెరా ముందు మాట్లాడినా సరే, ఒక ఫ్రెండ్తో మాట్లాడినా సరే, ఒకటే రెండు అంటే పీపుల్ ఆర్ వాచింగ్, అది మనం ముందే రికార్డ్ చేస్తున్నాం. ఇందులో ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది నిజానికైతే. అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైనా మాట్లాడినప్పుడు డైరెక్ట్గా మాట్లాడేస్తాం. ఒకసారి మనసు మాట్లాడినామంటే ఇక ఆ మాట వెళ్ళిపోతుంది. కానీ వీడియోలో అలా కాదు. మన ఏదైనా మిస్టేక్ ఏంటంటే కనుక మనం రీటేక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గ్రేట్ అడ్వాంటేజ్. దాంతోపాటు కెమెరా షైనెస్ని ఎట్లా చూడాలంటే, కెమెరా ముందు మాట్లాడడం, మనం ఒక పర్సన్తో మాట్లాడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే కెమెరాతో మాట్లాడుతున్నట్టుగా కాకుండా అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, నా ఫేవరెట్ ఫ్రెండ్తో మాట్లాడితే ఎట్లయితే మాట్లాడుతానో అట్లా మనం షేర్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లయింట్స్తో ఈజీగా మాట్లాడగలుగుతారు, అంటే సేల్స్ కాల్స్ ఈజీగా తీసుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు కెమెరా ఇబ్బంది పడతారు. సో అట్లా కాకుండా మనం కెమెరా ముందుకు వచ్చి యాజ్ ఇట్గా నేను క్లయింట్తో మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్తో మాట్లాడగలిగాను. నేనైతే ఇంకా ఎలా చేస్తానంటే, ప్రాపర్గా నా క్లయింట్ పేరుని ఒకటి ఇన్వైన్ చేసుకొని ఆ పేరు కూడా అక్కడ రాసుకుంటాను. సో కెమెరా ముందు పెట్టేసుకుంటారు. దాని మీద పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఒక పర్సన్తో మాట్లాడుతున్నాం అనే ఒక ఫోకస్తో మాట్లాడుతుంది తప్పిస్తే ఒక ర్యాండమ్గా ఎవరితో మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడడం ద్వారా వచ్చే భయం అనమాట. నిజానికి ఒక వ్యక్తితో మాట్లాడడం అయినా సరే, కెమెరాతో మాట్లాడే సరే, నథింగ్ డిఫరెంట్ నిజానికి. ఓకే సార్, మరి ఇప్పుడు వరకు కెమెరా షైనెస్ని ఓవర్కమ్ ఎలా చేయాలో, అడ్వాంటేజెస్ ఏంటనే చెప్పారు. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తాం. మరి అలా చేయడం వల్ల మాకేం బెనిఫిట్స్ సార్? మరి సో బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం కెమెరా ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడడం అలవాటు అవుతుంది. కాన్ఫిడెంట్గా మాట్లాడడంతో పాటు మన సబ్జెక్ట్ పైన, మన టాపిక్ పైన మన క్లారిటీ పెరుగుతుంది ఫస్ట్. అంటే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే ఊరికే ర్యాండమ్గా మాట్లాడడం కదా, మన టాపిక్ గురించి మనం మాట్లాడతాం కదా. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ అయితే కనుక స్పోకెన్ ఇంగ్లీష్ గురించి, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి అయితే కనుక స్పెసిఫిక్ టెక్నాలజీ గురించి, కానీ దాన్ని మనం డీపర్ రీసెర్చ్ చేస్తాం. మన టాపిక్ గురించి మనకి ఇంకా డీపర్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా ముందు మాట్లాడాలంటే కనుక ఊరికే ఒక 10 నిమిషాలు అలాగే డైరెక్ట్గా మాట్లాడేస్తే ఎవరు చూడరు. సో చాలా క్రిస్ప్గా షార్ట్ వీడియోస్ చేయగలగాలి, దాంతోపాటు లాంగ్ ఫామ్ వీడియోస్ కూడా చేయగలగాలి. సో వీటన్నిటి చేయాలంటే కనుక మనం ప్రిపేర్ అవ్వగలగాలి. సో ఈ గ్యాప్, ఈ ప్రాసెస్లో ఏంటంటే మనం ప్రాపర్గా మన కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రాపర్గా షైన్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఇస్ ద సెకండ్ బెనిఫిట్ అనమాట. థర్డ్ బెనిఫిట్ ఏంటంటే రీచ్. చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వగలగాలి. సోషల్ మీడియాలో ఏంటంటే ఇప్పుడు మనకు ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఏ టాపిక్ చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది డాక్టర్స్ కానీ, లేకపోతే ఎనీ ఫీల్డ్, బ్యూటీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే ఒక స్టాక్ మార్కెట్ సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చేవారు కానీ, ఎవరైనా సరే ట్రైనర్స్, ఎక్స్పర్ట్స్ మంచిగా వాళ్ళని రీచ్ ఎక్కువ అవ్వడానికి ఈ కాంటెంట్ హెల్ప్ అవుతుంది అనమాట. సో కాంటెంట్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కెమెరా షైనెస్ ఓవర్కమ్ చేయాలన్నమాట. సో కెమెరా షైనెస్ ఓవర్కమ్ చేయాలి. ఇటువంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సార్. మరి కెమెరా ఓవర్కమ్ చేయడానికి మీరు ఎలా హెల్ప్ చేస్తారు సార్? కెమెరా షైనెస్ ఓవర్కమ్ చేయడానికి ఇట్స్ యూజువల్గా మైండ్ సెట్ ప్రాబ్లం ఇది. అంటే చాలామందికి మనలో ఆల్రెడీ మాట్లాడగలిగే కేపబిలిటీ ఉంటుంది. మనం ప్రత్యేకంగా వాళ్ళకి కొత్త ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఆ భయాన్ని పోగొట్టగలగాలి. సో విత్ ప్రాపర్ నాలెడ్జ్, విత్ ప్రాపర్ కోచింగ్, విత్ ప్రాపర్ ఛాలెంజ్ ఎక్కడుందో అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కొన్ని టిప్స్, ట్రిక్స్ ద్వారా, కొంత ప్రాక్టీస్ ద్వారా, కొంత ఏంటంటే గ్రూప్ సపోర్ట్ ద్వారా మనం హెల్ప్ చేయడం ద్వారా ఖచ్చితంగా కెమెరా షైనెస్ ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మనం చిన్నప్పుడు ఒక బైస్కిల్ నేర్చుకున్నాం అనుకోండి, ఒక సైకిల్ నేర్చుకోవడం డే 1 వచ్చేస్తుందా? లేదు. కొంచెం
టైం పడుతుంది. అవును. సో ప్రాక్టీస్ చేయంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ నేర్చుకున్నా కూడా ఒకే రోజులో రాదు. సో మాస్టర్ చేయడానికి టైం పడుతుంది. సో అట్ ద సేమ్ టైం ఒక రైట్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటే కనుక అది తొందరగా నేర్చుకోవచ్చు. ఎటువంటి అపోహలకు వెళ్ళకుండా, సెల్ఫ్ డౌట్ రాకుండా మనం ఈజీగా ఓవర్కమ్ చేయడానికి. దానికోసమే నేను ఒక కమ్యూనిటీ ఆఫ్ వీడియో క్రియేటర్స్ని తయారు చేస్తాను. రెగ్యులర్గా వాళ్ళని ట్రైన్ కూడా చేస్తాను అనమాట. మీరే ట్రైన్ నేను ట్రైన్ చేస్తాను అనమాట రెగ్యులర్గా. ఎగ్జాక్ట్లీ. సో వీక్లీ 2 సెషన్స్ ఉంటాయి అనమాట. ఎవ్రీ వీక్ ట్రైనింగ్స్ ద్వారా నేను ప్రాపర్గా వాళ్ళకి కెమెరా షేర్స్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి, దానికి ఒక ఓవర్కమ్ చేయడంతో పాటు కన్సిస్టెంట్గా చేయడం కూడా ఇంపార్టెంట్ అనమాట. సో వీడియోస్ కన్సిస్టెంట్గా ఎలా చేయాలి, చేస్తూ వాళ్ళు పర్సనల్ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎక్కువ మందికి ఎలా రీచ్ అవ్వాలి, అండ్ వాళ్ళ సబ్జెక్ట్ను ఇంకా నాలెడ్జ్, డీపర్ నాలెడ్జ్ ఎట్లా సంపాదించుకోవాలనే ఆస్పెక్ట్లో కూడా నేను ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.